హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి రెగ్యులర్ ఐపీఎల్ క్రికెట్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మావా. ఇంకా వీడియోకి వెళ్ళే ముందు మీ ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్తో వచ్చా. ఈ 2025లో సిఎస్కే ఆప్షన్లో హైయెస్ట్ బిడ్ పెట్టి ఏ ప్లేయర్ని కొంటుందో కింద కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇస్తారు. ఇంకా వీడియోలోకి వెళ్తే ముందుగా మన ఛానల్లో ఆల్రెడీ ఎస్ఆర్హెచ్ టీం గురించి డీప్ అనాలైసిస్ చేసామా. ఇంకా ఆ వీడియో ఎవరైతే చూడలేదో డిస్క్రిప్షన్‌లో లింక్ కూడా ఇస్తాం మామ, వెళ్లి చూడండి. ఇంకా ఆ వీడియోలో నెక్స్ట్ వీడియో ఏ టీమ్ గురించి చేయాలో అని అడిగితే మాక్సిమం మెంబర్స్ అందరూ సీఎస్‌కే మీద చేయమని అడిగారు. సో, మీకోసం ఈరోజు సీఎస్‌కే టీమ్‌తో వచ్చాం. ఇంకా నెక్స్ట్ ఏ టీమ్ మీద చేయాలో కామెంట్ చేయండి. ఆ టీమ్ మీద చేద్దాం. ఇంకా ఈ వీడియోలో మనం సీఎస్‌కే టీమ్ గురించి ఏమేం విషయాలు మాట్లాడుకుంటామో దాని గురించి చిన్న హెడ్‌లైన్ చెప్తా వినండి మామ. ముందుగా ఈ సీజన్‌కి సీఎస్‌కే టీమ్ రిటెన్షన్ లిస్ట్ అండ్ రిలీజ్ లిస్ట్ అండ్ సీఎస్‌కే ఎంత బడ్జెట్‌తో ఆక్షన్‌లోకి వస్తుంది. ఆ బడ్జెట్‌తో ఎలాంటి ప్లేయర్స్‌ని టార్గెట్ చేయబోతుంది అండ్ వాళ్ళకి ఎలాంటి ప్లేయర్స్ అవసరమో అండ్ ఫైనల్‌గా ఈ రిటెన్షన్ లిస్ట్‌తో వాళ్ళ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చేద్దాం. ఆ ప్లేయింగ్ 11లో ఏ ప్లేసెస్ ఖాళీ ఉన్నాయో, ఆ ప్లేసెస్‌లో ఎట్లాంటి ప్లేయర్స్ సూట్ అయితారో చూద్దాం. అండ్ మనందరికీ మెయిన్ డౌట్ ఏంటంటే, ఈ ఇయర్ ఎంఎస్ ధోని టీమ్‌లో ఉంటాడా? లేదంటే టీమ్ కోచ్‌గా వస్తాడా? అనే డౌట్. సో, దాని గురించి ముందుగా మాట్లాడుకుందాం. ఇక మనం మెయిన్ వీడియోలోకి వెళ్తే ఫస్ట్ పాయింట్, ఎంఎస్ ధోని ఈ సీజన్ ఆడతాడో లేదో చూద్దాం. ఇప్పటివరకు వస్తున్న అఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారం ఎంఎస్ ధోని ఇంకా తన డిసిజన్ అనేది తీసుకోలేమో. రిలీజెస్ లాస్ట్ డేట్ నవంబర్ 15థ్ ఉండబోతుంది కాబట్టి తనకి కొంచెం టైం కావాలని చెప్తున్నాడు. సో, తను డిసైడ్ చేసుకొని ఈ మంత్ ఎండింగ్ లోపు చెప్తా అని అంటున్నాడు మావ. మాక్సిమం టీమ్ అందరితో మాట్లాడి తను ఈ సీజన్ కూడా ఆడే ఛాన్సెసే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎలాగో తన కోసం పర్టిక్యులర్‌గా రూల్స్ క్రియేట్ చేశారు కాబట్టి తను 4 క్రోర్స్‌కే టీమ్‌లో ఉంటారు. తనని మాక్సిమం సీఎస్‌కే ఆడిపియనీకి ఛాన్సెస్ ఉన్నాయి. ఇంక ఇప్పుడు సీఎస్‌కే యొక్క రిటెన్షన్ లిస్ట్ ఏంటో చూద్దాం. ఇంక ఇప్పుడు సీఎస్‌కే రిటెన్షన్ లిస్ట్ ఏంటో చూద్దాం. విత్ వాళ్ళు ఎంత ప్రైజ్‌కి కొన్నారో అది కూడా చూద్దాం. ముందుగా నెంబర్ 1 పొజిషన్‌లో రుతురాజ్ గైక్వాడ్. లాస్ట్ ఇయర్ ఇంజ్యూరీతో మొత్తం సీజన్ మొత్తానికి రూల్డ్ అవుట్ అయ్యాడు. తన వల్ల టీమ్ అయితే చాలా కోల్పోయింది మామ లాస్ట్ సీజన్‌లో. ఈ సీజన్ అయితే బెస్ట్ కమ్‌బ్యాక్ ఇయ్యాలని తనైతే చాలా ఘోరంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈసారి మళ్ళా కెప్టెన్‌గా వస్తున్నాడు సీఎస్‌కే టీమ్‌కి. అండ్ సెకండ్ ప్లేయర్‌గా వాళ్ళ బెస్ట్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా. ఇతను కూడా లాస్ట్ ఇయర్ 18 క్రోర్స్ పెట్టి రిటర్న్ చేసుకున్నారు. అండ్ థర్డ్ ప్లేయర్‌గా పతిరానా. ఇతను 13 క్రోర్స్ పెట్టి రిటర్న్ చేసుకున్నారు లాస్ట్ సీజన్. అండ్ కమింగ్ టు ఫోర్త్ ప్లేయర్ శివం డూబే. ఇతని ప్రైస్ 12 క్రోర్స్. అండ్ కమింగ్ టు ఫిఫ్త్ ప్లేయర్‌గా నూర్ అహ్మద్. నూర్ అహ్మద్‌ని లాస్ట్ ఇయర్ ఆక్షన్‌లో ఏకంగా 10 క్రోర్స్ పెట్టి కొన్నారు మామ. పర్ఫార్మెన్స్ కూడా అలాగనే ఇచ్చాడు. తన టీమ్ నుంచి ఏ బౌలర్ పర్ఫార్మెన్స్ చేయకపోయినా ప్రతి ఒక్క మ్యాచ్‌లో తనేంటో ప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు. ఈ సీజన్‌లో సీఎస్‌కే తనని రిటైన్ చేసుకోవడం పక్కా. అండ్ సిక్స్త్ ప్లేయర్‌గా ఖలీద్ అహ్మద్. ఇతను లాస్ట్ ఇయర్ ఆక్షన్‌లో 4.8 క్రోర్స్‌కి మాత్రమే కొన్నారు మామ. సో, లాస్ట్ ఇయర్ అయితే ఇతని నుంచి చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ చూసాం మనందరం. ఇతను కూడా రిటైన్ చేసుకునే ఛాన్సెసే ఉన్నాయి. అండ్ సెవెంత్ ప్లేయర్‌గా మహేందర్ సింగ్ ధోని. మనందరికీ తెలుసు ఎంఎస్ ధోనిని లాస్ట్ ఇయర్ అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా 4 క్రోర్స్‌కి మాత్రమే తీసుకున్నారు. ధోని టీమ్‌కి ఎంత అవసరమో ప్రతిసారి చూస్తున్నాం. యాస్ ఎ ప్లేయర్‌గా కాకపోయినా యాస్ ఎ టీమ్ లీడర్‌గా అవసరం ఉంది. ఇంకా ఎయిత్ ప్లేయర్‌గా అన్షుల్ కాంబోజ్. లాస్ట్ ఇయర్ అయితే తన పర్ఫార్మెన్సెస్ బాగానే కనిపించింది మా టీమ్‌ల. సో, తనని రిటైన్ చేసుకోవడం వల్ల టీమ్ బెంచ్ స్ట్రాంగ్‌గా ఉండబోతుంది ఈ సీజన్‌లో. అండ్ నైన్త్ ప్లేయర్‌గా ముఖేష్ చౌదరిని కూడా రిటైన్ చేసుకునే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మన మెయిన్ ప్లేయర్స్ ఎవరైతే లాస్ట్ ఇయర్ రీప్లేస్‌మెంట్‌గా వచ్చిన ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళైతే ఈ సీజన్‌లో పక్కాగా టీమ్ 11లో ఉండబోతున్నారు మామ. ఇంకా వారిని చూసుకుంటే నెంబర్ 1 పొజిషన్‌లో బ్రేవిస్. ఇతన్ని లాస్ట్ టైమ్ ఒక బౌలర్‌ని రీప్లేస్ చేసుకుంటూ తెచ్చారు. ఈ విషయం మీద సీఎస్‌కే టీమ్‌కి అండ్ రవిచంద్రన్ అశ్విన్‌కి చాలా గొడవలయ్యాయని కూడా మనకు అర్థమైంది. ఫైనల్‌గా ఇతన్నైతే ఈ సీజన్ పక్కాగా రిటైన్ చేసుకునే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్. ఈ ఇయర్ ఇతనికి 2.2 క్రోర్స్‌కి సీఎస్‌కే టీమ్ రిటైన్ చేసుకుంటుంది. అండ్ సెకండ్ ప్లేయర్‌గా ఆయుష్ మాత్రే. ఈ ప్లేయర్‌ని రుతురాజ్ గైక్వాడ్‌కి రీప్లేస్‌మెంట్‌గా తెచ్చారు. ఈ సీజన్‌లో రుతురాజ్ గైక్వాడ్ కూడా టీమ్‌లోకి వస్తున్నాడు కాబట్టి ఇంక ఈ సీజన్ నుంచి తనని తీస్తాడా మావ అంటే లేదు. రుతురాజ్ గైక్వాడ్‌ని ఉంచుకుంటారు అండ్ ఆయుష్ మాత్రేని కూడా ఉంచుకుంటారు. అండ్ థర్డ్ ప్లేయర్‌గా ఉర్వేల్ పటేల్. లాస్ట్ ఇయర్ ఈ ముగ్గురు ప్లేయర్స్‌ని రీప్లేస్ చేసిన సీఎస్‌కే టీమ్ బెస్ట్ రిజల్ట్ అయితే చూపించారు మావ మిడ్ ఆఫ్ ది సీజన్ నుంచి. టీమ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నా వీళ్ళు ముగ్గురైతే బెస్ట్ బ్యాటింగ్ ఆడారని చెప్పుకోవచ్చు. టీ20లో ఎలా ఆడాలో అలా ఎగ్జాక్ట్‌గా ఆడి చూపించారు వీళ్ళు ముగ్గురు. ఈ సీజన్ నుంచి సీఎస్‌కే టీమ్ కొత్త బ్యాటింగ్ లైనప్‌తో అండ్ పవర్‌ఫుల్ బ్యాటింగ్ లైనప్‌తో వస్తుంది. సీఎస్‌కే ఈ సీజన్ అయితే కమ్‌బ్యాక్ ఇవ్వడం పక్కా. ఇవి సీఎస్‌కే యొక్క రిటెన్షన్ లిస్ట్. అండ్ కమింగ్ టు రిలీజ్ లిస్ట్ చూసుకుందాం. ముందుగా నెంబర్ 1 పొజిషన్‌లో అశ్విన్. మనందరికీ తెలుసు అశ్విన్ టోటల్ ఐపీఎల్ నుంచే రిటైర్మెంట్ తీసుకున్నాడు కాబట్టి ఈ సీజన్‌లో సీఎస్‌కే టీమ్‌కి 9.75 క్రోర్స్ అయితే యాడ్ అయిపోతాయి మామ. అండ్ సెకండ్ ప్లేయర్‌గా డెవెన్ కాన్వే. లాస్ట్ ఇయర్ తనకి ఎన్ని ఛాన్సెస్ ఇచ్చినా ఉపయోగించుకోలే కాబట్టి తననైతే రిలీజ్ చేయడం పక్కా. అండ్ థర్డ్ ప్లేయర్‌గా రాహుల్ త్రిపాఠి. ఇతన్ని రిలీజ్ చేస్తే టోటల్‌గా 3.4 క్రోర్స్ టీమ్‌కి యాడ్ అయితాయి. అండ్ ఫోర్త్ ప్లేయర్‌గా దీపక్ కూడా. ఇతని నుంచి 1.7 క్రోర్స్ యాడ్ అయితాయి మామ సీఎస్‌కే టీమ్‌కి. అండ్ ఫిఫ్త్ ప్లేయర్‌గా విజయ్ శంకర్. అండ్ సిక్స్త్ ప్లేయర్‌గా ఎక్కువగా వినిపిస్తున్న పేరు శామ్ కరణ్. లాస్ట్ ఇయర్ ఐపీఎల్‌లో అయితే ఎలాంటి పర్ఫార్మెన్స్ చేయకపోయినా రీసెంట్ లీగ్స్‌లో అయితే అదరగొడుతున్నాడు మామ శామ్ కరణ్. ఇతన్ని కూడా రిలీజ్ చేస్తామని రిపోర్ట్స్ వస్తున్నాయి. చూద్దాం ఎంతవరకు నిజమవుతుందో. అండ్ సెవెంత్ ప్లేయర్‌గా నాథన్ ఎల్లిస్. అండ్ ఎయిత్ ప్లేయర్‌గా జెమ్మీ ఓవర్టన్. ఫైనల్ ప్లేయర్‌గా శ్రేయస్ గోపాల్. ఇవి మామ సీఎస్‌కే రిలీజ్ చేస్తున్న స్టార్ ప్లేయర్స్ లిస్ట్. ఈ ఇయర్ మినీ ఆక్షన్‌లో సీఎస్‌కే మోర్ దెన్ 9 ప్లేయర్స్ కన్నా ఎక్కువ మందిని రిలీజ్ చేస్తుంది.
సో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవాలి సీఎస్‌కే బెస్ట్ ప్లానింగ్‌తో వస్తుందో ఆక్షన్ కోసం. ఇంకా ఇంతమంది ప్లేయర్స్‌ని రిలీజ్ చేయడం వల్ల సీఎస్‌కే టీమ్‌కి అరౌండ్ 27-30 క్రోర్స్ వరకు టీమ్‌లో యాడ్ అయితాయేమో. మినీ ఆక్షన్‌లో 30 క్రోర్స్ అంటే సీఎస్‌కే లాంటి స్మార్ట్ టీమ్ తమకి ఎలాంటి బ్యాటర్ కావాలో ఆర్ ఎలాంటి బౌలర్ కావాలో వాళ్ళనైతే పక్కాగా టార్గెట్ చేసి తీసుకోవచ్చు. ఇంకా మనం ముందు మాట్లాడుకున్న రిటెన్షన్ లిస్ట్ ప్రకారం ఈ టీమ్ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో చూద్దాం. ఈ సీజన్ ఓపెనర్స్‌గా ఆయుష్ మాత్రే అండ్ రుతురాజ్ గైక్వాడ్‌ని పెడుతున్నాం మామ. వీళ్ళిద్దరు యంగ్‌స్టర్స్ కావడం వల్ల ఆయుష్ మాత్రే ఎలాంటి బ్యాటింగ్ చేస్తాడో మనందరికీ తెలుసు. వన్ సైడ్ పవర్ హిట్టింగ్ చేస్తే రుతురాజ్ గైక్వాడ్ సైలెంట్‌గా గేమ్‌ని ముందుకు నడిపించాలి. ఇది వాళ్ళ యొక్క ప్లానింగ్. అండ్ కమింగ్ టు థర్డ్ పొజిషన్‌లో ఉర్వేల్ పటేల్. నెంబర్ 4లో బ్రేవిస్‌ని పెట్టే ఛాన్స్ ఉంది మామ. అండ్ నెంబర్ 5లో శివం డూబే అండ్ నెంబర్ 6లో రవీంద్ర జడేజా. నెంబర్ 7 ఈ టీమ్‌లో ఖాళీగా పెడుతున్నా. నెంబర్ 7ని టార్గెట్ చేయాలి సీఎస్‌కే టీమ్. అండ్ కమింగ్ టు 8థ్ ప్లేస్ ఎంఎస్ ధోని. తను ఒకవేళ టీమ్‌లో ఉంటానంటే నెంబర్ 8లో వస్తాడు మామ. సో అండ్ కమింగ్ టు 9థ్ ప్లేస్ నూర్ అహ్మద్. నూర్ అహ్మద్ సెకండ్ ఫారెన్ ప్లేయర్‌గా ఉంటున్నాడు. అండ్ 10థ్ ప్లేయర్‌గా అలీల్ అహ్మద్ అండ్ 11థ్ ప్లేయర్‌గా పతిరానా. ఈ 11 ప్లేయర్స్‌లో టోటల్‌గా 3 ఫారెన్ ప్లేయర్స్ అయితే ఉంటున్నారు. బ్రేవిస్, నూర్ అహ్మద్, పతిరానా. వీళ్ళు ముగ్గురిని టీమ్‌లో పెడుతున్నాం మామ. లాస్ట్ ఇయర్ అయితే సీఎస్‌కే చాలా తప్పులు చేసింది. మెయిన్‌గా పతిరానా విషయంలో. వాళ్ళకంత మంచి బ్యాటింగ్ లైనప్ లేకపోవడం వల్ల పతిరానాని ఇంపాక్ట్ ప్లేయర్‌గా తెద్దామనుకున్నారు. కానీ వాళ్ళు చాలా మ్యాచెస్‌లో వాళ్ళ బ్యాటింగ్ కొలాప్స్ కావడం వల్ల ఒక ఎక్స్‌ట్రా బ్యాటర్‌ని ఆర్ దీపక్ హూడా లాంటి ప్లేయర్స్‌ని తెచ్చి ట్రై చేశారు. అక్కడ ఒక బౌలింగ్ ఆప్షన్ పోయింది పతిరానా ప్లేస్‌లో. సో, ఈ ఇయర్ అయితే పతిరానాని మెయిన్ ప్లేయింగ్ 11లో పెట్టే ఛాన్స్ ఉంది. ఇంకో ఫారెన్ ప్లేయర్ అయితే ఖాళీగా ఉంటాడు మామ. ఇంకా ఈ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసాక సీఎస్‌కే టీమ్‌కి జస్ట్ 2 చేంజెస్ మాత్రమే అవసరమైతున్నాయి. నెంబర్ 7లో ఒక బ్యాటింగ్ ఆల్ రౌండర్ అండ్ నెంబర్ 12లో ఒక బౌలర్ కావాలి. బట్ వాళ్ళు ఒక ప్యూర్ ఇండియన్ బౌలర్ ఉంటే టీమ్‌కి ఇంకా బాగుంటుంది. ఇంకా ఈ ప్లేసెస్‌లో ఎలాంటి ప్లేయర్స్ ఆక్షన్‌లోకి వస్తున్నారో అండ్ ఎవరిని టార్గెట్ చేస్తారో చూద్దాం. ముందుగా 7థ్ పొజిషన్ కోసం సీఎస్‌కే టార్గెట్ చేస్తున్న లిస్ట్ ఏంటో చూద్దాం మామ. మనకొస్తున్న రిపోర్ట్స్ ప్రకారం మాక్స్‌వెల్‌ని, సికందర్ రజాని ఆర్ కెమెరన్ గ్రీన్‌ని ట్రై చేద్దామని సీఎస్‌కే ప్లానింగ్స్. బట్ మాక్స్‌వెల్ అయితే ఏ సీజన్‌లో కూడా ఏ టీమ్ నుంచి కూడా పెర్ఫార్మన్స్ అయితే ఇవ్వలేమో. కానీ సీఎస్‌కే లాంటి టీమ్స్‌కొస్తే వాళ్ళని ఎలా మోటివేట్ చేయాలో వాళ్ళందరికీ తెలుసు. మాక్స్‌వెల్ లాంటి ప్లేయర్ సీఎస్‌కే టీమ్‌కొస్తే బౌలింగ్‌లో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ కూడా చేస్తాడు. సికందర్ రజా కూడా సేమ్ టైప్ ఆఫ్ పర్సనే కాబట్టి వాళ్ళిద్దరిలో ఒకరిని టార్గెట్ చేయాలని సీఎస్‌కే ఫిక్స్ అయింది. అండ్ కమింగ్ టు కెమెరన్ గ్రీన్ విషయానికొస్తే సీఎస్‌కే టీమ్ దగ్గర 30 క్రోర్స్ లాంటి బడ్జెట్ ఉంది కాబట్టి తనని టార్గెట్ చేయాలంటే చేయొచ్చు. కానీ కెమెరన్ గ్రీన్ విషయానికొస్తే తన ఒక బౌన్స్ పిచ్‌లో చాలా బాగా ఆడతాడు. అలాంటి ప్లేయర్ ఈ స్పిన్ పిచ్‌లో ఆడతాడంటే డౌటే. ఈ మధ్య కాలంలో పిచెస్ అన్నీ అలానే ఉన్నాయి మామ. సీఎస్‌కే లాంటి గ్రౌండ్స్‌లో కూడా మోర్ దెన్ 200 రన్స్ కన్నా ప్రతి మ్యాచ్‌లో చూస్తున్నాం. సో, టార్గెట్ చేయాలంటే కెమెరన్ గ్రీన్ కూడా టార్గెట్ చేయొచ్చు. ఒకవేళ ప్యూర్ బ్యాటర్ ఫినిషరే కావాలంటే డేవిడ్ మిల్లర్, తెవాటియా ఇలాంటి ఫినిషర్స్ కూడా ఉన్నారు. అండ్ ఇప్పుడు సీఎస్‌కే టీమ్‌కి ఇంపాక్ట్ పేరుగా ఏ ఇండియన్ బౌలర్‌ని టార్గెట్ చేయాలనుకుంటున్నారో చూద్దాం. మెయిన్‌గా డొమెస్టిక్ ప్లేయర్స్ అయిన కార్తిక్ త్యాగి, మయాంక్ యాదవ్ ఇలాంటి ప్లేయర్స్‌ని టార్గెట్ చేయాలని అనుకుంటున్నారు. అండ్ పతిరానాకి బ్యాకప్ ప్లేయర్‌గా అజారే జోసెఫ్‌ని కూడా టార్గెట్ చేయాలని అనుకుంటుంది. ఇండియాలో బెస్ట్ సీనియర్ ప్లేయర్స్ అయిన మొహమ్మద్ షమీని, నటరాజన్‌ని, దీపక్ చహర్‌ని ఇలాంటి ప్లేయర్స్‌ని కూడా సీఎస్‌కే టార్గెట్ చేయాలని అనుకుంటుంది. ఈ ఇయర్ డొమెస్టిక్ పర్ఫార్మెన్స్ చూసి వాళ్ళని టార్గెట్ చేస్తుంది మావ. ఇది మా సీఎస్‌కే టీమ్ యొక్క టార్గెట్ లిస్ట్. ఇంకా ఈ ప్రాబబుల్ 11లో మీరు ఎలాంటి ప్లేయర్స్‌ని యాడ్ చేస్తే బెటర్ అనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ మీకు నచ్చిన ప్లేయింగ్ లెవెల్ ఏంటో కామెంట్ చేయండి మామ. దాని గురించి మాట్లాడుకుందాం. ఇంకా నెక్స్ట్ వీడియో ఏ టీమ్ గురించి